ముగిసింది. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి పదవిని మళ్లీ అమిత్ షాకే కేటాయించారు. అలాగే నితిన్ గడ్కరీకి మళ్లీ రోడ్డు రవాణా శాఖ కేటాయించారు. ఈ శాఖకు సహాయ మంత్రులుగా అజయ్ తమ్టా, హర్ష్ మల్హోత్రా ఇద్దరిని కేటాయించారు. అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ కు బాధ్యతలు అప్పగించనున్నారు. కేంద్ర కేబినెట్ తొలి భేటీ ముగిసింది. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి పదవిని మళ్లీ అమిత్ షాకే కేటాయించారు. అలాగే నితిన్ గడ్కరీకి మళ్లీ రోడ్డు రవాణా శాఖ కేటాయించారు. ఈ శాఖకు సహాయ మంత్రులుగా అజయ్ తమ్టా, హర్ష్ మల్హోత్రా ఇద్దరిని కేటాయించారు. ఇక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ కు బాధ్యతలు అప్పగించనున్నారు. శాఖల కేటాయింపుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కేంద్ర కేబినెట్ లో ఏ శాఖ ఎవరికి అనే దానికి సంబంధించి మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. అయితే మెజారిటీ పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి ఎటువంటి మార్పు ఉండబోదన్నట్లుగా తెలుస్తుంది. రైజినా హిల్స్ లో ఉన్న 4 కీలక శాఖలకు సంబంధించిన మంత్రులుగా కూడా ఇదివరకు పనిచేసిన మంత్రులే కొనసాగబోతున్నారు. హోంమంత్రిగా అమిత్ షా, రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎస్ జయశంకర్, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కొనసాగబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీగా ఇటు నితిన్ గడ్కరీ కొనసాగబోతున్నారు. ఈయనకి ముఖ్యంగా సహాయ మంత్రులుగా ఇద్దరు, ముఖ్యంగా హర్ష్ మల్హోత్రా సహాయ మంత్రిగా, అలాగే అజయ్ తమ్టా ఈ ఇద్దరు కూడా సహాయ మంత్రులుగా రోడ్లు రహదారుల శాఖకి కొత్తగా నియమించినట్లుగా తెలుస్తుంది. ఇద్దరు కూడా ఇటీవల లోక్సభకు ఎన్నికైన ఎంపీలో హర్ష్ మల్హోత్రా ఈస్ట్ ఢిల్లీకి సంబంధించిన ఎంపీ. సో అదేవిధంగా మిగతా పోర్ట్ఫోలియోకి సంబంధించి ఇటు రైల్వేకి సంబంధించి అశ్విని వైష్ణవ్, అలాగే కామర్స్కి సంబంధించి పీయూష్ గోయల్, అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించి జ్యోతిరాదిత్య సింధియా, వీళ్ళతో పాటుగా ఇటీవల క్యాబినెట్లోకి వచ్చిన సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులుగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ కానీ, శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, అలాగే ఇటు జితిన్ రామ్ మాంజీ కానీ, సో వీళ్ళకు కూడా కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. సో అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. సో గతంలో 2019లో కేంద్ర మంత్రులుగా ఉన్నవారు క్యాబినెట్లో 19 మంది ఉన్నారు. సో ఈ 19 మందిలో కూడా ఎటువంటి మార్పులు చేయలేదని సమాచారం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సమర్థవంతంగా ఆ శాఖలు నిర్వహిస్తున్నారు, ఎటువంటి లోటుపాట్లు లేవు అని చెప్పి భావించి ఆ శాఖల్ని వారి వద్దనే, ఎందుకంటే ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే కనుక మంత్రిత్వ శాఖల వారీగా కొత్త మంత్రి ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి అర్థం చేసుకోవడం కానీ, పూర్తిగా ఆ మంత్రిత్వ శాఖల పని ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది చూడడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పాత వారినే కొనసాగిస్తే కనుక సో ఈ మంత్రిత్వ శాఖ నిర్వహణ అనేది సులభతరంగా ఉంటుందని చెప్పి భావించినట్లుగా తెలుస్తుంది. అందుకే ఇప్పటి వరకు ఉన్న పాత వారిని మళ్ళీ తిరిగి కొనసాగించినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి ప్రస్తుతం కొన్ని కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం మరి కాసేపట్లో అధికారిక ప్రకటన ఎవరెవరికి ఏ శాఖ కేటాయించారనేది తెలియాల్సి వస్తుంది. అలాగే PM కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. ఈ సమావేశంలో అదనంగా పట్టణ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి కేబినెట్ సమావేశం మోడీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన ఈ తొలి కేబినెట్ సమావేశంలో సో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే 4.3 కోట్ల ఇళ్లను నిర్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు అదనంగా నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా ఈ 3 కోట్ల ఇళ్లను పేదలకు నిర్మించాలి. 4.21 కోట్లను ఇప్పటి వరకు నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకొని ఆ ఇళ్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పూర్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో పోర్ట్ఫోలియోల కేటాయింపుకు సంబంధించి కూడా మంత్రివర్గంలో మంత్రులకు సమాచారం ఇచ్చారు. అలాగే ఎవరు సహాయ మంత్రులుగా కొనసాగుతారనేది కూడా కేబినెట్ హోదా ఉన్న మంత్రులకి ప్రధాని మోడీ వివరించడం జరిగింది. అలాగే గోపి, అంటే 19 మంది ఓల్డ్ కేబినెట్ లో ఉన్న మంత్రులకే ఆ శాఖలు కొనసాగింపుగా ఉన్నప్పుడు మరి కొత్తగా ఎంట్రీ, అంటే ఇక్కడే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కొత్తగా కేబినెట్లకు తీసుకున్న మంత్రులకు ఏ శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది? ఎక్కడ స్కోప్ ఉంది?
ఎస్ ఇటీవల 19 మంది కేంద్ర మంత్రులు 2019 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో ఆ శాఖల్ని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. స్మృతి ఇరానీ కానీ, అర్జున్ ముండా కానీ, అలాగే మరికొంతమంది కేంద్రంలో ఉన్న మురళీధరన్ కానీ, ఈ విధంగా అనేక మంది కేంద్ర మంత్రులుగా ఉండి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో వారికి ఉత్తరప్రదేశ్ నుంచి, అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి, ఇటు రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొందరు కేంద్ర మంత్రులు కూడా ఓటమి పాలవడం జరిగింది. సో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించడం జరిగింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనోహర్ లాల్ ఖట్టర్కి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇటు హర్యానా మాజీ ముఖ్యమంత్రి, సో ఈయనకి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. సో ఒకరొకరిగా శాఖలకు సంబంధించిన వివరాలు అనేవి బయటకు వస్తున్నాయి. సో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రస్తుతం ఈయన కురుక్షేత్రం నుంచి ఎంపిక కావడం జరిగింది. సో హర్యానా ఎంపీగా ఉన్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో ఈయనకి ఇప్పుడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీ కేటాయించడం జరిగింది. అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించి జ్యోతిరాదిత్య సింధియాని కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కిషన్ రెడ్డికి, అలాగే కేబినెట్లో ఉన్న రామ్మోహన్ నాయుడు, ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేబినెట్ ర్యాంక్, అలాగే ఏపీ నుంచి ఇటు రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎన్డీఏ మిత్రపక్షాలుగా. సో ఇద్దరికి ఎటువంటి శాఖలు కేటాయిస్తారనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్, అలాగే సాంస్కృతిక శాఖ, అలాగే పర్యాటక శాఖకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ శాఖలనే మళ్ళీ ఆయన కొనసాగిస్తారా, లేక కొత్త శాఖల్ని కార్మిక శాఖ కానీ, అలాగే పంచాయతీరాజ్, అలాగే ఈ విధంగా ఈ శాఖలు ఏమన్నా ఇస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో సహాయ మంత్రిగా టోకన్ సాహుకి ప్రస్తుతం అదనపు బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద యశో నాయక్కి, ముఖ్యంగా సహాయ మంత్రిగా ఆయనకి విద్యుత్ శాఖ ఆర్కే సింగ్, విద్యుత్ శాఖ మంత్రి, ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఆయన కేంద్ర మంత్రి ఆర్కే సింగ్. సో ఆయన ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి సహాయ మంత్రిగా శ్రీపాద యశో నాయక్ పేరు వినిపిస్తోంది. అలాగే సమాచార ప్రసారాల మంత్రిగా అశ్విని వైష్ణవ్కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ వ్యవహరించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈసారి కేంద్ర కేబినెట్లో ఆయనకి స్థానం దక్కలేదు. ఆయన స్పోర్ట్స్ మినిస్టర్గా వ్యవహరించారు. అలాగే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి కూడా ఆయన మంత్రిగా వ్యవహరించారు. అయితే స్పోర్ట్స్ మినిస్ట్రీ ప్రధానంగా రెజ్లర్ల ఆందోళన, ముఖ్యంగా క్రీడాకారులను పట్టించుకోలేదన్న ఆందోళన ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రచారం అనేది జరిగింది. సో రెజ్లర్ల ఆందోళన ఒక జాతీయ అంశంగా మారింది కాబట్టి సో ఆయన్ని ఈసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకోలేదు. సో ఆయనకి మరి ఏ పదవి ఇస్తారని మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా పాత వారికే, అంటే ఇప్పటికే సమర్థవంతంగా శాఖలను నిర్వహిస్తూ ముఖ్యంగా ఆ శాఖలపైన అవగాహన పట్టున్న వారికి వాటినే కొనసాగిస్తున్నారు. టాప్ మోస్ట్ పొజిషన్స్గా ఉన్న ఆర్థిక శాఖ, అలాగే రక్షణ శాఖ, హోంశాఖ, విదేశీ వ్యవహారాలకు సంబంధించి, అలాగే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈ శాఖల్లో ఎటువంటి మార్పులు అయితే ఇప్పటివరకు జరగలేదు. సో నెక్స్ట్ కొత్తగా వచ్చిన వారికి సహాయ మంత్రులుగా, ముఖ్యంగా ఇప్పటికే ఉన్న సీనియర్ మంత్రుల కింద, అలాగే ముఖ్యమంత్రులుగా పనిచేసి ఇప్పుడు కేబినెట్లోకి వచ్చిన నేతల కింద ఇప్పుడు కొత్తగా కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చి తొలిసారి ఎంపీగా ఎన్నికై ముఖ్యంగా మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కీలక పోర్ట్ఫోలియోస్ కింద ఇటు సహాయ మంత్రులుగా వాళ్ళు విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఇటు తామ్టా కానీ, అలాగే హర్ష్ మల్హోత్రా ఇద్దరు కూడా ఫస్ట్ టైం లోక్సభకి ఎన్నిక కావడం జరిగింది. సో వీళ్ళు నితిన్ గడ్కరీ కింద ఇటు సహాయ మంత్రులుగా పనిచేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఒక్కొక్క శాఖని ముగ్గురు నిర్వహించే అవకాశం. సో ఒక పోర్ట్ఫోలియో కింద ఒక కేబినెట్ మంత్రి, వారి కింద ఇద్దరు సహాయ మంత్రులు. సో ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్క్స్ని షేర్ చేసుకుంటూ డిపార్ట్మెంట్స్ వైజ్గా వాళ్ళు ఆ శాఖ యొక్క బాధ్యతల్ని చూడడం జరుగుతుంది. సో అందులో భాగంగానే కేంద్ర కేబినెట్ మంత్రితో పాటుగా సహాయ మంత్రుల్ని వారి కింద నియమించడం జరుగుతుంది మంత్రిమండలిలో. సో కేబినెట్లో మాత్రం ప్రధాని మోడీతో కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మాత్రం ఈ 30 మందే హాజరవడం జరుగుతుంది. కేబినెట్లో కూడా కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటుంది, అలాగే కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించిన కమిటీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలపైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ పార్లమెంట్ సమావేశాలు నిర్వహణ, వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలి అనేది కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ నిర్ణయించడం జరుగుతుంది. అలాగే సిసిఎస్సి, ముఖ్యంగా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్కి సంబంధించిన కమిటీ కూడా ఉంటుంది. సో దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించి
కీలక నిర్ణయాలు తీసుకునే అంశానికి సంబంధించి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్కి సంబంధించిన కమిటీ దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి ఏ సమావేశాలు నిర్వహించాలి అన్న అంశాలకు సంబంధించి అంశం వచ్చినప్పుడు సో ఆ కమిటీలకు సంబంధించిన మంత్రులంతా కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పూర్తి కేబినెట్ అనేది ఇప్పుడు కూడా ఉండదు. సో ప్రతి బుధవారం కూడా కేబినెట్ సమావేశం జరుగుతుంది. సో ఈ 30 మంది మంత్రులకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూస్ ఆధారంగా కూడా మంత్రులు హాజరవడం జరుగుతుంది. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఈ 72 మంది కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది సాధారణంగా 2-3 నెలలకు ఒకసారి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మంత్రిత్వ శాఖల వారీగా మంత్రుల పనితీరు, శాఖల వారీగా రివ్యూస్ అన్నీ జరిపినప్పుడు ఈ 72 మంత్రులు 71 మంది మంత్రులతో ప్రధాని మోడీ రివ్యూ చేయడం జరుగుతుంది అధికారులతో కలిపి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ కాదు, ఈరోజు క్యాబినెట్ మీట్ జరుగుతుంది. సో ఆ క్యాబినెట్ మీట్లో క్యాబినెట్ ఇండిపెండెంట్గా ఉన్న వారికి, ముఖ్యంగా ఎంఓఎస్ ఇండిపెండెంట్గా ఉన్న వారికి 5 ఉన్నారు. సో వాళ్ళ 5 కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సహాయ మంత్రులుగా ఎవరైతే ఉంటారో సో వాళ్ళ జాబితాని ఇప్పుడు క్యాబినెట్లో 30 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. సో ఆ 30 మంది మంత్రులకి కూడా మీకు ఈ శాఖ కేటాయిస్తున్నాం, మీ కింద వీరు సహాయ మంత్రులుగా మీకు కొనసాగుతారు అని చెప్పి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఆ విధంగా మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎవరెవరికి సహాయ మంత్రులుగా ఎవరిని నియమించారో అనేది కేబినెట్ మంత్రులకి ప్రధాని మోడీ వివరించినట్లుగా తెలుస్తుంది. అలాగే 100 రోజుల రోడ్ మ్యాప్కి సంబంధించి శాఖల వారీగా ఏ విధంగా పనిచేయాలి, ముఖ్యంగా దేశ పురోగతిని, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. మినిస్ట్రీస్ వైజ్గా అధికారులతో సమన్వయం ఏర్పరచుకోవడం, అలాగే క్లర్క్ వరకు ప్రతి మినిస్ట్రీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అఫీషియల్ కూడా తెలుసుకుని వాళ్ళతో పరిచయం పెంచుకొని అసలు వారు ఏం పని చేస్తున్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే మినిస్ట్రీస్కి సంబంధించిన అవగాహన రావాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుంది. ఏ మినిస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్లో ఏ వర్క్ జరుగుతుంది, అలాగే ఇప్పుడు వరకు నడుస్తున్న పనులేంటి, సో వాటి పురోగతి ఏంటి, ఇటువంటివన్నీ విషయాలు కూడా కొత్తగా వచ్చిన మంత్రులు తెలుసుకోవాలంటే సమయం పడుతుంది. అదే ఇప్పటి వరకు కొనసాగిన మంత్రులు అయితే కనుక సో ఏ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు పెండింగ్లో ఉంది, ఏ రాష్ట్రంలో ఏ మంత్రిత్వ శాఖ కింద ఏ ఫైల్ పెండింగ్లో ఉందనేది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి సో మెజార్టీ గెలిచి వచ్చి మళ్ళీ కేంద్ర మంత్రులుగా అయిన వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హోంశాఖ, రక్షణ శాఖ కానీ, అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి మినిస్ట్రీ కానీ, కామర్స్ పీయూష్ గోయల్ కానీ, సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య సింధియా కానీ, ట్రాన్స్పోర్ట్ ఇటు నితిన్ గడ్కరీ కానీ, రైల్వేస్ అశ్విని వైష్ణవ్ కానీ, ఈ విధంగా వీళ్ళంతా మళ్ళీ రిటైన్ అయ్యారు. కాబట్టి సో ఖచ్చితంగా శాఖల వారీగా వారికి అవగాహన ఉంటుంది. కాబట్టి సో మళ్ళీ వాళ్ళకే పాత శాఖలన్నీ కూడా కేటాయించి కొత్తగా వారికి సహకారంగా ఉండేందుకు మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న డిపార్ట్మెంట్స్ వైజ్గా పనులు చూసుకునేందుకు ఈ సహాయ మంత్రుల్ని వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేబినెట్ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అలాగే రామ్మోహన్ నాయుడుకి ఏ శాఖలు కేటాయించారు అన్నది ఇంకా తెలియరావాల్సి ఉంది. సో ప్రస్తుతం ఇంకా ఇప్పుడే కేబినెట్ సమావేశం అనేది ముగిసింది. ఎటువంటి బ్రీఫింగ్ కూడా ఈరోజు ఉండబోదని చెప్పి సమాచారం వస్తుంది. ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ని మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇటు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 4.21 కోట్ల ఇళ్లను నిర్మించాం. సో భవిష్యత్తులో ఈ రానున్న 5 ఏళ్లలో 3 కోట్ల నివాస గృహాలని పేదలకి నిర్మించి ఇవ్వాలి అని చెప్పి కేబినెట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సో ఓన్లీ ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపైన ఈరోజు తొలి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రధాని మళ్ళీ 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ ఫైల్ ఇటు PM కిసాన్ నిధి యోజన కింద 20 కోట్ల రూపాయలని 9.30 కోట్ల మంది బ్యాంక్ ఖాతాలకి, రైతుల ఖాతాలకి నేరుగా బదిలీ చేసే ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. సో ఈరోజు కీలక అంశాలు ఈ రైతుల ఖాతాలోకి PM కిసాన్ నిధుల విడుదల, అలాగే 3 కోట్ల అదనంగా ఇళ్ల నిర్మాణాలని పేదలకి, ముఖ్యంగా పట్టణ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి నిర్మించి ఇవ్వడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ 2 నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. అలాగే శాఖల కేటాయింపుకు సంబంధించిన అంశంపైన కూడా ఈరోజు నిన్న కౌన్సిల్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ కూడా సో ఏ శాఖలు కేటాయించబోతున్నారో అన్న అంశాలకు సంబంధించి వారికి పూర్తి వివరాలని కేబినెట్లో తెలియపరిచినట్లుగా తెలుస్తుంది. సో శాఖల వారీగా మంత్రిత్వ శాఖల వారీగా ఎవరికి ఏ శాఖ కేటాయించారన్న సమాచారం వీరికి అందిన తర్వాత సో రేపు వీరంతా కూడా ఆయా మంత్రిత్వ శాఖలకు వెళ్ళి, శాఖల కార్యాలయాలకు వెళ్ళి అక్కడ ఆ డిపార్ట్మెంట్ యొక్క మంత్రిగా వీళ్ళు బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రధాని మోడీ ఏ విధంగా అయితే PMO కార్యాలయంలో ప్రధానిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టారు, సో అదేవిధంగా మంత్రులంతా కూడా మంత్రిత్వ శాఖల కార్యాలయాలకు వెళ్ళి రేపు
బాధ్యతలు మంచి రోజు చూసుకుని బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. సో మరి కాసేపట్లోనే ఈ 72 మందికి ఎవరెవరు ప్రధాని సహా ఈ 72 మంది ఎవరైతే ఉన్నారో సో వారికి ఏ శాఖలు కేటాయించారన్న దానిపైన స్పష్టత రాబోతుంది. ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేయబోతున్నారు. అంటే గోపి, అంటే స్మూత్ గవర్నెన్స్ కి సంబంధించి అదే ఇంతకు ముందున్న కేబినెట్ మినిస్టర్లని కొనసాగించినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం అంటే కేబినెట్ భేటీ ఎంత టైం జరిగింది, ఈ రోజు ముఖ్యంగా చర్చించిన అంశాలను కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి ఈ శాఖల కేటాయింపుపై క్లారిటీ రావడానికి ఇంకా ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంది? ఎస్, మరో గంటలో ఈ అంశానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. ఎందుకంటే ఎన్డీఏ మిత్రపక్షాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. సో వాళ్ళకి శాఖలు కేటాయించే ముందు చాలామంది సీనియర్లను కూడా క్యాబినెట్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రులుగా పనిచేసి ఇప్పుడు ఎంపీలుగా ఎన్నికైన వారికి కూడా ఇటు క్యాబినెట్లో ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి సో గతంలో కొనసాగిన 19 మంది క్యాబినెట్ మంత్రులకి కూడా వాళ్ళ శాఖలను కేటాయించడం స్వల్ప మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది. సో కొత్త వారికి అవకాశం కల్పించే ముందు సీనియర్లను పరిగణలోకి తీసుకుని కూడా వాళ్ళ యొక్క పరిపాలనా అనుభవం కానీ వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ రాజకీయ కెరీర్ని దృష్టిలో ఉంచుకుని శాఖల కేటాయింపు చేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా మిత్రపక్షాలకు ఇచ్చే ప్రాధాన్యతను కూడా ముఖ్యంగా 240 స్థానాలు మాత్రమే బీజేపీకి రావడం జరిగింది. సో మిగతా 53 కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అందులో టీడీపీ మెజార్టీ 16 స్థానాలు, అలాగే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 7 స్థానాలు, అలాగే చిరాగ్ పాస్వాన్ 5 స్థానాలు ఎల్జేపీ గెలుచుకోవడం జరిగింది. సో అండ్ ఎన్సీపీ సంబంధించి అజిత్ పవార్ వర్గం, అలాగే ఎల్జేపీ ముఖ్యంగా హిందుస్థాన్ ఆవం మోర్చా పార్టీకి సంబంధించి జితేన్ రామ్ మాంజీకి, అలాగే జేడీఎస్కి కుమారస్వామికి, ఈ విధంగా సీనియర్లు చాలామంది ఉన్నారు. కాబట్టి సో వాళ్ళని అకామిడేట్ చేసే విషయంలో కొంత ఈ పోర్ట్ఫోలియోస్ కేటాయింపుకు సంబంధించిన అంశం పైన ఆచితూచి వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 2014లో కానీ 19లో కానీ క్యాబినెట్ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసిన 12 గంటలు 15 గంటల సమయంలోనే పోర్ట్ఫోలియోస్ ఎవరికి ఏ శాఖలు కేటాయించారన్న సమాచారం బయటకి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందన్న అంశం పైన కూడా చర్చ జరుగుతోంది. క్యాబినెట్లో పోర్ట్ఫోలియోల విషయంలో ఇటు ప్రఫుల్ పటేల్ కొంత అసంతృప్తిగా, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక సీటు గెలిచిన ఒక క్యాబినెట్ సహాయ మంత్రి ఇచ్చారు. అలాగే ఏక్నాథ్ షిండే వర్గానికి కూడా ఇటు క్యాబినెట్లో ఒకటే స్థానం కల్పించడం జరిగింది. టీడీపీకి మాత్రమే 2, ఎందుకంటే వాళ్ళు 16 స్థానాలు గెలుపొందడం జరిగింది. కాబట్టి సో మెజారిటీ స్టేక్ హోల్డ్ ఉంది. కాబట్టి సో అక్కడ ఎన్డీఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి సో వాళ్ళకి 2 స్థానాలు కేటాయించడం జరిగింది. ఎల్జేపీకి కూడా అక్కడ 5 స్థానాలు బీహార్లో గెలిచారు. సో వాళ్ళకు కూడా ఒకటే స్థానం క్యాబినెట్లో కేటాయించడం జరిగింది. సో కేటాయించిన వారిలో భిన్న వయస్కులు ఉన్నారు, తొలిసారి క్యాబినెట్కి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు చిరాగ్ పాస్వాన్ కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, ఇటు బండి సంజయ్ కానీ, ఇటు నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కానీ, వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం క్యాబినెట్కి వచ్చిన వాళ్ళు. కాబట్టి సో వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయించాలి, గతంలో ఓడిపోయిన వారు సుమారు 19 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి సో వాళ్ళలో ఓడిపోయిన వాళ్ళ బెర్త్స్ ఎవరికి కేటాయించాలి అన్న అంశం పైన కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో క్యాబినెట్ కూర్పులో బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ నేతలు చర్చించి సుదీర్ఘ మంతనాలు జరిపి ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు కేటాయించాలన్న దానిపైన చర్చ జరిగింది. అలాగే పోర్ట్ఫోలియోల విషయం కేటాయింపు అంశం పైన ప్రధాని మోడీ, అలాగే అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళు కూడా చర్చించి సీనియర్లకు ఏ శాఖలకు సంబంధించి అవకాశం కల్పించాలి, అలాగే కొత్తగా వచ్చిన వారికి ఏ శాఖలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తించగలరు, ఎన్డీఏ మిత్రపక్షాలకి ఎంత ప్రాధాన్యత ఉన్న శాఖలను కేటాయించాలి, ఇటువంటి అన్ని అంశాలపైన వాళ్ళు చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే పోర్ట్ఫోలియోల కేటాయింపుకు సంబంధించి బయటకు రావడానికి కొంత ఆలస్యం అవుతుంది. సో సుమారు 24 గంటలుగా వస్తుంది. నిన్న 7 గంటలకి రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ సమయానికి ప్రారంభమైపోయింది. కానీ ఇప్పటికీ కూడా పోర్ట్ఫోలియోలు ఎవరికి ఏం కేటాయించారు అన్న అంశానికి సంబంధించి చిక్కుముడి వేయలేదు. సో ప్రస్తుతం ఈ అంశంపైన కేబినెట్ సమావేశం జరిగింది. కాబట్టి సో ఆల్రెడీ మంత్రులకు ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. సో ఎన్డీఏ మిత్రపక్షాలు ఎంతవరకు సంతృప్తిని వ్యక్తం చేస్తాయి, ఏదేమైనప్పటికీ ముఖ్యంగా దేశాభివృద్ధికి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించిన శాఖలు కానీ వీటన్నిటిని కూడా బీజేపీ రిటైన్ చేసుకుని వాళ్ళ వద్దనే ఉంచుకుని మెజార్టీ పాత్ర, ముఖ్యంగా వికసిత్ భారత్ అన్న లక్ష్యాన్ని వాళ్ళు ముందు టార్గెట్గా పెట్టుకున్నారు. కాబట్టి సో దాని ఎజెండాగా సో కీ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా వాళ్ళ హ్యాండ్లో ఉండే విధంగా రక్షణ వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, రోడ్స్ అండ్ రైల్వేస్ కానీ, సో ఈ మంత్రిత్వ శాఖలు సో శాఖల వారీగా మంత్రి ఉన్నప్పటికీ కూడా ప్రధాని కార్యాలయానికి ప్రధానికి తెలియకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న తర్వాత మాత్రం
ఏ విషయం కూడా ప్రధాని కనుసన్నలు దాటి జరుగుతున్న పరిస్థితి లేదు కాబట్టి సో మంత్రిత్వ శాఖల వారీగా పోర్ట్ఫోలియోలో మంత్రుల చేతిలో ఇండియా భాగస్వామ్య పక్షాల చేతిలో ఉన్నప్పటికీ కూడా ప్రధాని ఆమోదం అనేది తప్పనిసరి. అది ఏ మినిస్ట్రీకైనా సరే, ఏ నిర్ణయానికైనా సరే, సో ఏ చట్టానికైనా సరే. సో ఖచ్చితంగా ఈ విషయంలో బీజేపీ ముఖ్యంగా తన మార్కును చూపించుకునే విధంగానే మళ్ళీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీఏ మిత్రపక్షాలు భాగస్వాములుగా ఉన్నా కానీ వాళ్ళు డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కేంద్రం ఏమిస్తే అదే తీసుకుందాం అన్న సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి విషయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, బీహార్ కానీ ప్రత్యేక హోదా డిమాండ్స్ ఉన్నాయి. అలాగే రాష్ట్రాభివృద్ధికి సహకారం ఆర్థికంగా కానీ, అలాగే పెండింగ్ అంశాలు ఏపీలో పోలవరం, అలాగే ఇటు రాజధాని నిర్మాణం కానీ, అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలన్న డిమాండ్ ఉంది. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుల్లో ఉంది. సో ఇటువంటి అన్ని అంశాలు పెండింగ్లో ఉన్నప్పుడు సో కేంద్ర మంత్రి పదవుల కోసం బెట్టు కన్నా కేంద్రం ఇచ్చింది తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు. సో అడగడం అయితే అడుగుతున్నారు కానీ కేంద్రం ఇచ్చిందే తీసుకుని సో మంత్రిత్వ శాఖల వారీగా ఆ శాఖలు కేటాయించినా కూడా పూర్తి స్థాయిగా రాష్ట్రాలకే పనిచేయడానికి, ఆయా రాష్ట్రాలకే పనిచేయడానికి ఏపీకి సంబంధించి పట్టణాభివృద్ధి కానీ, జలశక్తి కానీ వస్తే కేవలం ఆ రాష్ట్రాలకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకే అది జలశక్తి మినిస్ట్రీ అవుతుంది, పట్టణాభివృద్ధి శాఖ మినిస్ట్రీ అవుతుంది. సో ఖచ్చితంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకే ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీస్ వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది అనుకోవడానికి కూడా వీల్లేదు. సో ఖచ్చితంగా ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని సమానంగా చూస్తుంది. కాకపోతే ఫైల్స్ పుటప్ అనేది తొందరగా ముఖ్యంగా పెండింగ్ అంశాన్ని క్లియర్ చేసుకునేందుకు కేంద్రంలో మంత్రులు ఉంటే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా సో తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి ప్రయారిటీ ఇస్తారని మనం వేచి చూడాలి. సో ప్రస్తుతం అయితే కేంద్ర కేబినెట్లో ఇటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై నిర్ణయం జరిగింది. అలాగే పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఎవరెవరికి ఏవేవి ఇస్తున్నారో అన్న అంశానికి సంబంధించి కూడా ఇటు మంత్రులకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి తొలి క్యాబినెట్ భేటీ జరిగింది. రైట్, తొలి కేబినెట్ భేటీలో శాఖల కేటాయింపు జరిగింది. శాఖల కేటాయింపులో గుడ్ గవర్నెన్స్ కోసం లాస్ట్ కేబినెట్ లో ఎవరెవరు ఏదైతే శాఖలను నిర్వర్తించారో వాళ్ళకి అవే శాఖలు కేటాయించినట్టుగా తెలుస్తోంది. దానిపైన ఫుల్ క్లారిటీగా ఉంది. బీజేపీ అమిత్ షాకు హోంశాఖ, అలాగే నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ కూడా అన్ని కూడా ఆల్మోస్ట్ అంటే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, ఈ విధంగా లాస్ట్ కేబినెట్ లో ఎవరెవరు ఏ శాఖలు నిర్వర్తించారో గుడ్ గవర్నెన్స్ కోసం వాళ్ళకి అవే శాఖలు కేటాయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్డీఏ మిత్రపక్ష కూడా శాఖల కేటాయింపు పైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శాఖల కేటాయింపుపై కేబినెట్ మినిస్టర్స్ కి ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. దానికి సంబంధించి క్లియర్ కట్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావడానికి టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి అయితే రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖని కేటాయించినట్టుగా తెలుస్తోంది.